ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చా అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే పెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహరాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏమైతే ఉన్నాయో రిఫరెన్స్
అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్ని తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత డయాఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మేనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూరగ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని, మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకి అందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవ్వవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చున్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావలసినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవడం ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ కర్కాటక రాశి వారికి శని వక్రించడం వల్ల కొంచెము మధ్యస్థమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహు మనశ్శాంతి లేకపోవడము, అనవసరమైనటువంటి టెన్షన్స్, లేనిపోని గొడవలు మీ మీద రావడము, తర్వాత వితండవాదాలు మీరు చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేసి మీ మీద తోసేయడము, ఆరోపణలు ఇలాంటివి జరుగుతాయి. అలాగే కెరీర్ యాక్సిలరేషన్ ఉంటుంది అండ్ బూస్టెడ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ మార్స్ షిఫ్ట్ ఫేవరబుల్ హౌసెస్లోకి మారడం జరిగింది. ఈ యొక్క కుజావుడు మనకి ఆగస్టు 2026 సంవత్సరం నుంచి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మిథునంలో ఉన్నాడు. కాబట్టి దాని నుంచి మనకి ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కర్రల వ్యాపారం చేస్తున్నారో, అలాగే ఇతరత్ర బిజినెస్లు చేస్తున్నారో, బిల్డర్స్, వీళ్ళంతా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల చదువులో కొంచెం రాణింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు తెల్లవారుజామున నిద్ర లేకపోవడం, ఇలాంటి చిన్న సమస్యలు, ఎగ్జామినేషన్, స్కాలర్షిప్స్ విషయాల్లో కొంచెం ఇలాంటివన్నీ కూడా అడ్డంకులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అవన్నీ కూడా స్లోగా అధిగమిస్తారు. చక్కగా ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనము
శని వక్రించడం వల్ల వచ్చేటటువంటి ఫలితాల్లో మీకు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మహిళలకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధనం దగ్గరకు వచ్చేసరికి కొంచెం గత నెల కంటే కూడా ఈ నెలలో తగ్గడం, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తగ్గడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 5, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళు పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహణం అనేటటువంటిది పడుతుంది కాబట్టి ఆగస్టు 12, 2026 సంవత్సరం తర్వాత బ్రహ్మాండంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రవి, గురు, బుధ గ్రహాల ప్రభావం అనేటటువంటిది దీనివల్ల గవర్నమెంట్ నుంచి మీకు సహకారాలు రావడము, జన్మంలో ఉండి చేయడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము, అలాగే మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళకి మిస్కమ్యూనికేట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మనుషులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లో అన్నీ వచ్చేయడం జరుగుతాయి. మరి ఇటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క ఆరోపణలు, సమస్యల నుంచి దాటుకోవడం కోసం తక్కువ స్నేహాలు అనేటటువంటివి మీరు చెయ్యాలి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్స్ట్రాగా వీళ్ళు కొంచెం ఈ యొక్క కాషన్స్ తీసుకోవాలి. అలాగే ఈ యొక్క బుధ గ్రహానికి, గురుగ్రహానికి మనం జపాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 5 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపము, ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక మర్రి చెట్టుని చిన్న కుండీలో వేసుకొని తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా పూజ చేసుకోవాలా. దానికి ఒక యక్షిని మంత్ర జపం చేసుకోవాలా. దీని గురించి ఎవరికైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయొచ్చు. శుభమస్తు.